వెల్కమ్ టు స్కాలర్స్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ కోటేశ్వరరావు, హిస్టరీ ఫ్యాకల్టీ. సో ఈరోజు మనం చరిత్రలో, ఆధునిక భారతదేశ చరిత్రలో అతి ముఖ్యమైన చాప్టర్, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి లేదా రెండు క్వశ్చన్లు వచ్చే ఈ చాప్టర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏ చాప్టర్ అయ్యా అదంటే సామాజిక సాంస్కృతిక జాగృతి. సామాజిక సాంస్కృతిక జాగృతి అనే చాప్టర్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి లేదా మనకి రెండు క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా మనకి యొక్క చాప్టర్ నుండి వస్తుంది. ఏమిటి సార్ ఈ చాప్టర్? అసలు ఈ సామాజిక సాంస్కృతిక జాగృతి అంటే ఏమిటి? ఈ చాప్టర్లో మనం దేని గురించి తెలుసుకుంటాం? ఈ చాప్టర్లో మనకి ఎవరెవరు ఇంపార్టెంట్గా వస్తారు అనేది కనుక చూస్తే, ఈ యొక్క చాప్టర్ అనేది సామాజిక సాంస్కృతిక జాగృతి అనేది ఒకసారి కనుక మనం చూసినట్లయితే అసలు ఎందుకు జరిగింది? ఈ యొక్క సామాజిక సాంస్కృతిక జాగృతి ఉద్యమాలు అంటాం దీన్ని. సామాజిక సాంస్కృతి జాగృతి ఉద్యమాలు మనకి క్రీస్తు శకం 19వ శతాబ్దంలో భారతదేశంలో అనేక మూఢ విశ్వాసాలు ఉండేవి. అనగా మూఢ నమ్మకాలు అంటాం వాటిని ఏమంటాం? మూఢ నమ్మకాలు. ఏంటివి ఆ మూఢ నమ్మకాలు అంటే, ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే సతీ సహగమనం కావచ్చు, అదేవిధంగా బాల్య వివాహాలు కావచ్చు, అదేవిధంగా మనకి వితంతువులకి వివాహాలు లేకపోవటం, విగ్రహారాధన, భోగమేళాలు, జోగిని వ్యవస్థ, ఇలాంటివి అనేకమైనవి మూఢ విశ్వాసాలు ఉండేవి భారతదేశంలో. 19వ శతాబ్దంలో అనేక మూఢ విశ్వాసాలు ఉండేవి. వీటికి వ్యతిరేకంగా భారతదేశంలో ఈ మూఢ విశ్వాసాలని తీసివేయాలి, తొలగించాలి అని చెప్పి ఈ మూఢ విశ్వాసాలకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలనే సామాజిక సాంస్కృతిక జాగృతి ఉద్యమాలు అంటారు. సామాజిక సాంస్కృతిక జాగృతి ఉద్యమాలు. అదేవిధంగా ఇంకొక కారణం కూడా ఉంది ఈ యొక్క సామాజిక సాంస్కృతిక ఉద్యమాలు జరగడానికి. ఏమిటి ఆ యొక్క కారణం అంటే, మనకి యూరోపియన్లు ఎప్పుడైతే భారతదేశంలోకి ఎంటర్ అయ్యారో, ఈ యూరోపియన్లతో పాటు క్రైస్తవ మిషనరీలు అనేవి కొన్ని భారతదేశానికి రావడం జరిగింది. క్రైస్తవ మిషనరీలు అనగా క్రైస్తవ మతాన్ని ప్రోత్సహించడానికి క్రైస్తవ మిషనరీ సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చి క్రైస్తవ మతాన్ని ప్రోత్సహించడంతో భారతదేశంలో ఉన్న హిందూ మతం అనేది మరుగున పడిపోయే స్థితికి వచ్చింది. అందుకే మళ్ళీ తిరిగి ఏ విధంగా అయితే ఈ యొక్క హిందూ మతం అనేది మరుగున పడిపోతుందో, మళ్ళీ తిరిగి హిందూ మతాన్ని పునరుద్ధరించడానికి కొంతమంది కంకణం కట్టుకొని భారతదేశంలో హిందూ మత పునరుద్ధరణకి కృషి చేయడం జరిగినది. అది కూడా ఈ యొక్క సామాజిక సాంస్కృతిక జాగృతి ఉద్యమాలకి కారణంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒకసారి కనుక చూసినట్లయితే క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు మరియు అదేవిధంగా బ్రిటిష్ వారు అవలంబించిన విధానాలు, భారతదేశంలో బ్రిటిష్ వారు అవలంబించిన విధానాలు, ఈ బ్రిటిష్ వారు అవలంబించిన విధానాలు, అదేవిధంగా క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలు, ఇవి రెండూ కూడా హిందూ మత పునరుద్ధరణకి, అదేవిధంగా సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలకి దారి తీయడం జరిగినది. అదేవిధంగా మనం ఫస్ట్ చెప్పుకున్నట్లు 19వ శతాబ్దంలో అనేక మూఢనమ్మకాలు, ఆచారాలు ఉండేవి. అందులో ఇంపార్టెంట్గా మనకి ఎగ్జాంపుల్ సతీ సహగమనం, అదేవిధంగా బాల్య వివాహాలు, విగ్రహారాధన, అదేవిధంగా వితంతువులకి వివాహాలు లేకపోవడం అనేటువంటి మూఢ విశ్వాసాలు ఉండేవి. ఈ మూఢ విశ్వాసాలని భారతదేశం నుండి తొలగించడానికి చేపట్టిన ఉద్యమాలనే సామాజిక సాంస్కృతిక జాగృతి ఉద్యమాలు అంటాం. ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఒక్క క్వశ్చన్ అయితే కంపల్సరీగా వస్తుంది. మరి ఈ యొక్క సామాజిక సాంస్కృతిక జాగృతి ఉద్యమాలకి మొట్టమొదటిగా అడుగు వేసిన వ్యక్తి ఎవరు? మొట్టమొదటిగా చేపట్టిన వాడు ఎవరు అంటే ఆయన పేరు రాజా రామ్మోహన్ రాయ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ ఉద్యమాలని చేపట్టిన మొదటి వాడు ఎవరయ్యా అంటే రాజా రామ్మోహన్ రాయ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఫస్ట్ మనకి ఒక పర్సన్ వచ్చారంటే ఆ పర్సన్ దగ్గర ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అనగా ఆయన యొక్క డీటెయిల్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎగ్జామ్ ఓరియంటేషన్లో మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే,
ఒక పర్సన్ ఒక వ్యక్తి వచ్చాడంటే ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా అడిగేవి అవే. ఏమి అడుగుతాడు అంటే ఆ వ్యక్తి బిరుదులు కావచ్చు, లేదా ఆ వ్యక్తి యొక్క పత్రికలు కావచ్చు, లేదా ఆ వ్యక్తి యొక్క పుస్తకాలు కావచ్చు, అదేవిధంగా ఆ వ్యక్తి ఏమైనా సంస్థలు స్థాపించి ఉంటే ఆ సంస్థలు, అదేవిధంగా ఆయన ఏదైనా ఇంపార్టెంట్ విషయాలకి కనుక కృషి చేసి ఉన్నట్లయితే ఆయన దగ్గర ముఖ్యమైన విషయాల మీద మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఫస్ట్ ఇక్కడ మనకి ఎవరు వచ్చారు? ఈ ఉద్యమాలని అనగా సామాజిక సాంస్కృతిక జాగృతి ఉద్యమాలను చేపట్టిన మొదటి వాడు ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. ఈ రాజా రామ్మోహన్ రాయ్ అయినా ఒక సంస్థను స్థాపిస్తాడు. ఏమిటి ఆ సంస్థ అంటే బ్రహ్మ సమాజం. బ్రహ్మ సమాజం అనే సంస్థను స్థాపిస్తాడు రాజా రామ్మోహన్ రాయ్. ముందు ఈ యొక్క బ్రహ్మ సమాజం అనేది 1828వ సంవత్సరంలో స్థాపించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామ్స్ లో అడిగారు. బ్రహ్మ సమాజం ఏ సంవత్సరంలో స్థాపించబడినది? 1828వ సంవత్సరంలో స్థాపించబడింది. అనగా 1828లో బ్రహ్మ సమాజం అనేది స్థాపించడం జరిగింది. మరి స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ ఏ సంస్థను స్థాపించాడు అని క్వశ్చన్ అడుగుతాడు. బ్రహ్మ సమాజం గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మ సమాజంను స్థాపించింది ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. ఏ సంవత్సరం? 1828. అదేవిధంగా మనకి ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ కనుక తీసుకున్నట్లయితే ఈయన 1772లో జన్మించాడని చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఈయన ఎప్పుడు మరణించాడు? 1833లో మరణించాడు. రాజా రామ్మోహన్ రాయ్ గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక ఒకసారి కనుక మనం కనుక గమనించినట్లయితే ఈతను 1772 మే 22వ తారీఖున పశ్చిమ బెంగాలులోని, అనగా ప్రజెంట్ మనకి ఇప్పుడు ఉంది కదా వెస్ట్ బెంగాల్, ఈ పశ్చిమ బెంగాల్లోని బూర్ద్వానా జిల్లాలో రాధా అనే నగరంలో జన్మించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనకి ఏ నగరంలో జన్మించాడని క్వశ్చన్ అడుగుతాడు. రాజా రామ్మోహన్ రాయ్ రాధా అనే నగరంలో జన్మించాడు. రాధా అనే నగరం ఎక్కడుంది? బూర్ద్వాన్ జిల్లాలో ఉంది. ఈ బూర్ద్వాన్ జిల్లా ఏ రాష్ట్రంలో ఉందా అంటే పశ్చిమ బెంగాల్లో కలదు. క్రీస్తు శకం 1772 మే 22వ తారీఖున పశ్చిమ బెంగాల్లోని బూర్ద్వాన్ జిల్లాలో రాధా అనే నగరంలో జన్మించిన వ్యక్తి ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. ఇదిగో ఇతనే ఆ యొక్క రాజా రామ్మోహన్ రాయ్. ఈయనే మనకి మొట్టమొదటిగా సామాజిక సాంస్కృతిక జాగృతి ఉద్యమాలు చేపట్టిన వాడు. ఓకే, సో మనకి ఇంకా ఈయన ఈయన కులం ఏంటి అంటే బ్రాహ్మణ కులం. ఈయన ఏ కులంలో పుట్టాడు? రాధా అనే నగరంలో ఉన్నత బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఉన్నత బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు అంటే ఈయన ఒక బ్రాహ్మణుడు. ఈయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. మరి ఈయన యొక్క తండ్రి గారి పేరేమిటి అనేది కనుక చూస్తే రాజా రామ్మోహన్ రాయ్ యొక్క తండ్రి గారి పేరు రమాకాంత్ రాయ్. రమాకాంత్ రాయ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. రమాకాంత్ రాయ్ అనే ఆయన ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్ యొక్క తండ్రి గారు. ఓకే, సో మనకి నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఈయన యొక్క బిరుదులు, రాజా రామ్మోహన్ రాయ్ యొక్క బిరుదులు ఏమిటి? రాజా రామ్మోహన్ రాయ్ యొక్క బిరుదులు ఏంటంటే ఫస్ట్ రాజా. రాజా అనేది ఆయనకున్న బిరుదు. ఆయన పేరు రాజా రామ్మోహన్ రాయ్ కాదు, రామ్మోహన్ రాయ్. రామ్మోహన్ రాయ్ అయితే ఆయనకి ఇచ్చిన బిరుదు ఏంటి? రాజా అనే బిరుదు ఇచ్చారు. అందుకే ఆయనని రాజా రామ్మోహన్ రాయ్గా పిలవడం జరుగుతుంది. మరి మనకి అందరికీ తెలిసి యొక్క రామ్మోహన్ రాయ్కి రాజా అనే బిరుదు ఉంటుందని ఆ క్వశ్చన్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడు. రాజా అనే బిరుదు ఎవరికి కలదని క్వశ్చన్ అడగడు. ఎందుకంటే అది ఎవరైనా క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు. రాజా రామ్మోహన్ రాయ్ని వెంటనే టక్కున ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతారు. మరి ఇక్కడ ఏం క్వశ్చన్ అడుగుతాడు సార్ అంటే రాజా రామ్మోహన్ రాయ్కి రాజా అనే బిరుదును ఎవరు ఇచ్చారు అని క్వశ్చన్ అడుగుతాడు. రాజా రామ్మోహన్ రాయ్ గారికి రాజా అనే బిరుదును ఎవరు ఇచ్చారు అంటే ఈయనకి రాజా అనే బిరుదును ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మొఘల్ చక్రవర్తి. మొఘల్ చక్రవర్తి అయిన రెండవ అక్బర్ ఈయనకి ఏమని బిరుదుని ఇచ్చాడా అంటే రాజా అనే బిరుదుని ఇచ్చాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజా రామ్మోహన్ రాయ్కి రాజా అనే బిరుదుని ఎవరు ఇచ్చారు? మొఘల్ చక్రవర్తి. మనకి అక్బర్ కాదండి. ఎవరు ఇచ్చారు? రెండవ అక్బర్ ఇచ్చాడు. మనకి మొదటి అక్బర్ వేరు. మొదటి అక్బర్ వేరు. ఈయన 1556 నుండి 1605 వరకు ఈ అక్బర్ వేరు. మనకి ఈ అక్బర్ తర్వాత మొఘల్ చక్రవర్తుల్లో ఇంకొక అక్బర్ వస్తాడు.
ఆయన ఎవరంటే రెండవ అక్బర్ అంటారు, ఆయన అక్బర్ 2. అందుకే మొఘల్ చక్రవర్తి అయిన రెండవ అక్బర్ రాజా రామ్మోహన్ రాయ్ గారికి ఇచ్చిన బిరుదు ఏంటంటే రాజా అనే బిరుదు. ఓకే, నెక్స్ట్ బిరుదుని కనుక చూసినట్లయితే ఆధునిక భారతదేశ పితామహుడు. ఆధునిక భారతదేశ పితామహుడు, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ అని క్వశ్చన్ అడుగుతారు. ఓకే, ఆధునిక భారతదేశ పితామహుడు అని ఎవరిని పేర్కొంటారంటే రాజా రామ్మోహన్ రాయ్ గారిని పేర్కొంటారు. ఓకే, నెక్స్ట్ పయోనీర్ ఆఫ్ న్యూ ఇండియా. పయోనీర్ ఆఫ్ న్యూ ఇండియా. పయోనీర్ అంటే అర్థం ఏంటంటే మార్గదర్శకుడు. మార్గదర్శకుడు అనగా నూతన భారతదేశానికి మార్గదర్శకుడు. అందుకే దానిని పయోనీర్ ఆఫ్ న్యూ ఇండియా అని ఎవరిని పేర్కొంటారంటే రాజా రామ్మోహన్ రాయ్ గారిని పేర్కొంటారు. ఇప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ గారి యొక్క బిరుదులు చూస్తాం. మొదటిది రాజా అనే బిరుదు. ఆ బిరుదుని ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మొఘల్ చక్రవర్తి అయిన రెండవ అక్బర్. అదేవిధంగా ఈయనని ఆధునిక భారతదేశ పితామహుడు అంటారు. ఇంకొకటి పయోనీర్ ఆఫ్ న్యూ ఇండియా అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ మనకి బిరుదులు అయిపోయాయి. తర్వాత నెక్స్ట్ రాజా రామ్మోహన్ రాయ్ యొక్క వార్తాపత్రికలు అనగా ఈయన ప్రచురించిన వార్తాపత్రికలు ఏమిటి? రాజా రామ్మోహన్ రాయ్ ప్రచురించిన వార్తాపత్రికలు ఏమిటి? మిరాత్ ఉల్ అక్బర్ అనే ఒక పత్రికను ప్రచురిస్తాడు రాజా రామ్మోహన్ రాయ్. మిరాత్ ఉల్ అక్బర్ చాలా ఇంపార్టెంట్ అండి. మిరాత్ ఉల్ అక్బర్ ఇది పత్రిక పేరు. మనం ఇప్పుడు ఈనాడు, సాక్షి, మనకి హిందూ, ది హిందూ, దక్కన్ క్రానికల్ ఇలా ఏ విధంగా అయితే పేపర్స్కి నేమ్స్ ఉన్నాయో అదే విధంగా రాజా రామ్మోహన్ రాయ్ గారు కూడా ఒక పేపర్ని ప్రచురించడం జరిగింది. ఏమిటి ఆ పేపర్ పేరేమిటంటే మిరాత్ ఉల్ అక్బర్. మిరాత్ ఉల్ అక్బర్ అనే పత్రికను ప్రచురించిన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. ఏ భాషలో ప్రచురించాడు అంటే పర్షియా భాషలో ప్రచురించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మిరాత్ ఉల్ అక్బర్ అనే పత్రికను రాజా రామ్మోహన్ రాయ్ ఏ భాషలో ప్రచురించాడు అని క్వశ్చన్ అడుగుతాడు. ఏ భాషలో ప్రచురించాడు? పర్షియా భాషలో ప్రచురించాడు. పర్షియా అంటే మన భారతదేశ భాష కాదు, అది ఇరాన్కు సంబంధించిన భాష. పర్షియా అంటే ఇరాన్. ఓకే, ఈ ఇరాన్కు సంబంధించిన ఈ పర్షియా భాషలో మన రాజా రామ్మోహన్ రాయ్ గారు మిరాత్ ఉల్ అక్బర్ అనే పత్రికను ప్రచురించాడు. అనగా దాని అర్థం ఏమిటి? అనగా రాజా రామ్మోహన్ రాయ్ గారికి పర్షియా భాష మీద పట్టు ఉన్నది. అనగా పర్షియా భాష వచ్చు రాజా రామ్మోహన్ రాయ్ గారికి. అందుకే ఈ యొక్క పత్రికను పర్షియా భాషలో ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక పత్రికను తీసుకున్నట్లయితే సంవాద కౌముది. సంవాద కౌముది అనే పత్రికను ప్రచురించినది కూడా రాజా రామ్మోహన్ రాయే. దీనిని బెంగాలీ భాషలో రచించాడు. బెంగాలీ భాషలో ప్రచురించడం జరిగినది. మనకి బెంగాల్ అని చెప్పుకున్నాం కదా, పశ్చిమ బెంగాల్లో దీన్ని జన్మించింది. అందుకే బెంగాలీ భాషలో సంవాద కౌముది అనే పత్రికను ప్రచురించడం జరిగినది. నెక్స్ట్ ఇంకొక పత్రికను చూస్తే బంగదూత అనే పత్రికను కూడా ఎవరు ప్రచురించారు? రాజా రామ్మోహన్ రాయ్ గారు ప్రచురించారు. ఈయన బిరుదులు ఆల్రెడీ కంప్లీట్ చేశాం. అదేవిధంగా ఈయన యొక్క పత్రికలు కనుక మళ్ళీ ఒకసారి కనుక గమనించినట్లయితే మిరాత్ ఉల్ అక్బర్ అనే పత్రికను పర్షియా భాషలో ప్రచురించడం జరిగింది. అదేవిధంగా సంవాద కౌముది అనే పత్రికను బెంగాలీ భాషలో ప్రచురించాడు. బంగదూత అనే పత్రికను కూడా రాజా రామ్మోహన్ రాయ్ గారు ప్రచురించడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఈయన యొక్క పుస్తకాలు, రాజా రామ్మోహన్ రాయ్ గారి యొక్క పుస్తకాలు ఏమిటి? పుస్తకాలు ఏమి రచించారు అంటే ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ అనే పుస్తకం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పుస్తకం. దీనిని రీసెంట్గా మనకి 2019 ఏపీ కండక్ట్ చేసిన ఎస్ఐ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. 2019 ఏపీ ఎస్ఐ మెయిన్స్ లో అడిగిన క్వశ్చన్ ఏంటో చూద్దాం. ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ పుస్తక రచయిత ఎవరు? ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ పుస్తక రచయిత ఎవరు? దయానంద సరస్వతి, లేకపోతే దేవేంద్రనాథ్ ఠాగూరా, రాజా రామ్మోహన్ రాయ, పై ఎవరు కాదా అని క్వశ్చన్ అడిగాడు. ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ మనం ఇక్కడ ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి చెప్పుకుంటున్నాం, అవునా? రాజా రామ్మోహన్ రాయ్ గారు రచించిన పుస్తకాలలో ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ అనే పుస్తకం చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ అనే పుస్తక రచయిత ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అదేవిధంగా నెక్స్ట్
ఎ గిఫ్ట్ టు మోనోథియిస్ట్, గిఫ్ట్ టు మోనోథియిస్ట్ అనే పుస్తకాన్ని కూడా రాజా రామ్మోహన్ రాయ్ గారు రచించడం జరిగినది. ఇది ఎందులో రచించాడయా అంటే పర్షియా భాషలో రచించాడు. ఎ గిఫ్ట్ టు మోనోథియిస్ట్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అని క్వశ్చన్ అడిగితే రాజా రామ్మోహన్ రాయ్ గారు రచించారు. ఇందులో ఏ భాషలో రచించారా అంటే పర్షియా భాషలో రచించారు. అదేవిధంగా ఇంకో పుస్తకాన్ని చూస్తే గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్, గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? రాజా రామ్మోహన్ రాయ్ గారు రచించారు. ఇవి రాజా రామ్మోహన్ రాయ్ గారి యొక్క పుస్తకాలు. ఏమేంటివి? ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్, అదేవిధంగా గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్, అదేవిధంగా ఏ గిఫ్ట్ టు మోనోథియిస్ట్ అనే పుస్తకాలు. ఈ 3 పుస్తకాలను కూడా రచించినది రాజా రామ్మోహన్ రాయ్. ఓకే, నెక్స్ట్ ఆయన స్థాపించిన సంస్థలు. ఆయన ఏమేమి సంస్థలు స్థాపించాడు? మనం రాజా రామ్మోహన్ రాయ్ గారి యొక్క డీటెయిల్స్ తెలుసుకుంటున్నాం. ఓకే, అందులో ఆయన యొక్క బిరుదులు, ఆయన యొక్క వార్తాపత్రికలు, ఆయన యొక్క పుస్తకాలు, ఆయన యొక్క సంస్థలు. ఆయన ఏం సంస్థలు స్థాపించాడు? ఆత్మీయ సభ అనే ఒక సంస్థను స్థాపిస్తాడు రాజా రామ్మోహన్ రాయ్ గారు. ఆత్మీయ సభ ఏ సంవత్సరం? 1815వ సంవత్సరం. 1815వ సంవత్సరంలో ఆత్మీయ సభ అనే దానిని ఎవరు స్థాపించారంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించారు. అదేవిధంగా బ్రహ్మ సమాజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ బ్రహ్మ సమాజం గురించి చూసాం. బ్రహ్మ సమాజం అనేది రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించిన సంస్థల్లో అతి ముఖ్యమైన సంస్థ. ఈ బ్రహ్మ సమాజంని 1828వ సంవత్సరంలో బెంగాల్లో స్థాపించడం జరిగినది. 1828వ సంవత్సరంలో రాజా రామ్మోహన్ రాయ్ గారు బెంగాల్లో బ్రహ్మ సమాజం అనే సంస్థను స్థాపించడం జరిగింది. మరి ఏమిటి అసలు, ఎందుకు స్థాపించాడు? ఈ బ్రహ్మ సమాజ సిద్ధాంతం ఏమిటి అనేది కనుక ఒకసారి చూస్తే బ్రహ్మ సమాజ సిద్ధాంతం అనేది ఏకేశ్వరోపాసన. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏకేశ్వరోపాసన అనేది బ్రహ్మ సమాజం యొక్క సిద్ధాంతం. ఏకేశ్వరోపాసన ఏమిటి సార్? ఈ ఏకేశ్వరోపాసన అంటే, ఏకేశ్వరోపాసన అంటే భగవంతుడు ఒక్కడే అని చెప్తున్నారు ఈ యొక్క బ్రహ్మ సమాజం. భగవంతుడు ఒక్కడే అని చెప్తుంది ఈ యొక్క బ్రహ్మ సమాజం. దానిని మనం ఏకేశ్వరోపాసన అంటాం. ఏకేశ్వరోపాసన. ఓకే, ఇది బ్రహ్మ సమాజం యొక్క సిద్ధాంతం గురించి. నెక్స్ట్ గా చూసినట్లయితే ఈ రాజా రామ్మోహన్ రాయ్ గారు ఎక్కువగా దేనికి కృషి చేశారు అంటే, ఈ రాజా రామ్మోహన్ రాయ్ గారి కృషి కారణంగా భారతదేశంలో సతీ సహగమన నిషేధ చట్టం తీసుకురావడం జరిగినది. సతీ సహగమన నిషేధ చట్టం, దీనికి కృషి చేసిన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ గారే. మనకి సతీ సహగమనం అనగా మనందరికీ తెలుసు. ఏమిటి సార్ సతీ సహగమనం అంటే? భర్త చనిపోయిన తర్వాత భార్యని భర్తతో పాటు చితిలో పెట్టి కాల్చడం. ఇదిగో ఇక్కడ చూడండి, ఇదే సతీ సహగమనం. సతీ సహగమనం అంటే భర్తతో పాటు భార్యని ఇక్కడ చితిలో పెట్టి కాల్చి చంపడం. దీన్నే సతీ సహగమనం అంటారు. దీనిని చూసిన రాజా రామ్మోహన్ రాయ్ గారు ఇది భారతదేశంలో ఒక మూఢ విశ్వాసం, ఇది భారతదేశంలో ఉండకూడదు అని చెప్పి దానికోసం కృషి చేసి ఎట్టకేలకు చిట్ట చివరికి భారతదేశంలో సతీ సహగమనాన్ని రూపుమాపడం జరిగినది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశంలో సతీ సహగమనాన్ని నిషేధించడానికి కృషి చేసిన భారతీయుడు, దట్ ఈజ్ రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ దేనికి కృషి చేశాడట? సతీ సహగమనాన్ని నిషేధించడానికి కృషి చేశాడు. మరి సతీ సహగమనం ఏ సంవత్సరంలో నిషేధించబడినది అంటే 1829 డిసెంబర్ 4వ తారీఖున 1829వ సంవత్సరంలో రెగ్యులేషన్ ఆఫ్ 17 అంటారు దాన్ని. రెగ్యులేషన్ ఆఫ్ 17 ఆ యాక్ట్ అనమాట, అది రెగ్యులేషన్ ఆఫ్ 17. ఈ రెగ్యులేషన్ ఆఫ్ 17 ప్రకారం సతీ సహగమన నిషేధ చట్టాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగినది. భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగినది. మరి ప్రవేశపెట్టినది ఎవరు? భారతదేశంలో సతీ సహగమన నిషేధ చట్టాన్ని తీసుకువచ్చినది ఎవరు? మనం ఇక్కడ బాగా గమనించాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇక్కడ మనకి 2 క్వశ్చన్లు మెయిన్గా ఉంటాయి. సతీ సహగమన నిషేధ చట్టాన్ని తీసుకువచ్చినది ఎవరు
అనేది ఒక క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్, సతీ సహగమన నిషేధానికి కృషి చేసిన భారతీయుడు ఎవరు, లేదా ఎవరి కృషి కారణంగా భారతదేశంలో సతీ సహగమన నిషేధ చట్టం తీసుకురాబడినది, ఎవరి కృషి అని కనుక క్వశ్చన్ అడిగితే ఆయన పేరు రాజా రామ్మోహన్ రాయ్. కృషి చేసిన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. అనగా దీన్ని భారతదేశం నుండి తీసివేయాలి అని చెప్పి కృషి చేశాడు రాజా రామ్మోహన్ రాయ్. కానీ మరి చట్టాన్ని ఎవరు తీసుకొస్తారంటే చట్టాన్ని చేసే అధికారం బ్రిటిష్ వారి చేతిలో ఉంటుంది. అది గమనించాలి. చట్టం చేసినది ఎవరు అంటే బ్రిటిష్ వ్యక్తి వస్తాడు. ఆ యొక్క నిషేధానికి అనగా సతీ సహగమన నిషేధాన్ని కృషి చేసినది, అది తొలగిపోవాలని చెప్పి కృషి చేసినది ఎవరంటే ఒక భారతీయుడు వస్తాడు. ఓకే, సో మనకి కృషి చేసిన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. అదేవిధంగా చట్టాన్ని చేసిన వ్యక్తి చెప్తున్నాం ఇప్పుడు. అనగా సతీ సహగమన నిషేధ చట్టం అనగా రెగ్యులేషన్ ఆఫ్ 17, ఇది ప్రవేశపెట్టిన బ్రిటిష్ గవర్నర్ జనరల్, బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆయనే విలియం బెంటింక్. విలియం బెంటింక్. ఈ విలియం బెంటిక్ అనే ఆయన భారతదేశంలో సతీ సహగమన నిషేధ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సతీ సహగమన నిషేధ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలండి, చట్టాన్ని ఎవరు చేశారంటే బ్రిటిష్ వ్యక్తి. ఎందుకంటే వారి దగ్గరే ఉంటుంది ఆ పవర్ అనేది. చట్టాన్ని చేసే అధికారం బ్రిటిష్ వారి చేతిలో ఉంటుంది. మరి చట్టాన్ని చేయడానికి కృషి చేసిన భారతీయుడు ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. వీరిద్దరూ కలిసి అనగా ఈయన కృషి కారణంగా ఈయన ఏ చట్టాన్ని తీసుకొచ్చాడు భారతదేశంలో? సతీ సహగమన నిషేధ చట్టాన్ని తీసుకొచ్చాడు. అనగా భారతదేశంలో ఎంటర్ అయిన చట్టం ఏంటి? సతీ సహగమన నిషేధ చట్టం. ఏ సంవత్సరం? 1829వ సంవత్సరం. ఓకే, అందుకే రాజా రామ్మోహన్ రాయ్ గారిని మొట్టమొదటి సామాజిక సాంస్కృతిక జాగృతి ఉద్యమానికి పితామహుడిగా కూడా చెప్పుకుంటాం. ఓకే, ఈయన కారణంగానే మనకి ఫస్ట్ భారతదేశంలో సామాజిక సాంస్కృతిక జాగృతి ఉద్యమాన్ని చేపట్టిన వాడు రాజా రామ్మోహన్ రాయ్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకా ఏం చేశాడు రాజా రామ్మోహన్ రాయ్? సతీ సహగమనాన్ని నిషేధించాడు. ఓకే, ఇక అప్పటి నుంచి 1829 తర్వాత భారతదేశంలో సతీ సహగమనం చేయకూడదు, అనగా భర్త చనిపోయిన తర్వాత భార్యని చితి మీద పెట్టి చంపి వేయకూడదని చెప్పి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పాడా అంటే భారతదేశ పాఠశాలల్లో ఆంగ్ల విద్యను బోధించాలని ప్రకటించాడు. ఆంగ్ల విద్యని ప్రోత్సహించాడు. భారతదేశ పాఠశాలలో ఆంగ్ల విద్యని బోధించమని చెప్పి మొట్టమొదటిగా పేర్కొన్న వ్యక్తి ఎవరంటే ఆయన పేరే రాజా రామ్మోహన్ రాయ్. ఆయనే రాజా రామ్మోహన్ రాయ్. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. రాజా రామ్మోహన్ రాయ్ ఏమని పేర్కొన్నాడు? ఆంగ్ల బోధనా మాధ్యమాన్ని ఆధునిక పాఠశాలలో ప్రవేశపెట్టమని చెప్పాడు. ఆధునిక విద్యను, ఆంగ్ల బోధనతో ఆధునిక విద్యను భారతదేశ పాఠశాలలో ప్రవేశపెట్టాలని పేర్కొన్న వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. జరిగిందా సార్ అంటే జరిగింది. అనగా రాజా రామ్మోహన్ రాయ్ కృషి కారణంగా భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం జరిగినది. ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం జరిగినది. మరి ఎప్పుడు ప్రవేశపెట్టారు సార్ ఆంగ్ల విద్యని? చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇటీవలి కాలంలో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఆంగ్ల బోధనా మాధ్యమాన్ని మనకి ప్రైమరీ ఎడ్యుకేషన్లో ప్రవేశపెట్టాలని డిస్కషన్ కూడా చేశారు. ఇప్పుడు అదే ఇంప్లిమెంటేషన్ కూడా జరిగే అవకాశం ఉంది. ఓకే, అందుకే ఆంగ్ల విద్య గురించి కంపల్సరీగా తెలుసుకోవాలి. అసలు ఫస్ట్ భారతదేశంలో ఆంగ్ల విద్యని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారా అంటే 1835వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. 1835లో భారతదేశ పాఠశాలలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం జరిగినది. మరి ప్రవేశపెట్టినది ఎవరు అంటే ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టమని కృషి చేసినది రాజా రామ్మోహన్ రాయ్. ఇక్కడ కూడా సేమ్. మరి ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది ఎవరంటే దట్ ఈజ్ ఆయన కూడా విలియం బెంటింకే. విలియం బెంటింక్. ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటింక్. విలియం బెంటింక్. ఎలా ప్రవేశపెట్టాడు ఆంగ్ల విద్యని? దేని ఆధారంగా ప్రవేశపెట్టాడా అంటే లార్డ్ మెకాలే అనే ఒక ఆయన ఉంటాడు. లార్డ్ మెకాలే అనగా ఆంగ్ల విద్యని ఎక్కడ ప్రవేశపెట్టాలి, ఎలా ప్రవేశపెట్టాలి అనేది ఈ యొక్క లార్డ్ మెకాలే అయినా ఒక నోట్, ఈ లార్డ్ మెకాలే నోట్ ఆధారంగా
భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం జరిగినది? ప్రవేశపెట్టినది ఎవరంటే విలియం బెంటిక్. ప్రవేశపెట్టడానికి కృషి చేసినది ఎవరంటే ఆయన రాజా రామ్మోహన్ రాయ్. ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారంటే 1835. ఎవరి నోటు ఆధారంగా? లార్డ్ మెకాలే నోటు ఆధారంగా భారతదేశంలో ఈ యొక్క ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా రాజా రామ్మోహన్ రాయ్ గారు కూడా ఒక కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. దానినే వేదాంత కళాశాల అంటాం. వేదాంత కళాశాలను ఏర్పాటు చేసినది ఎవరు అని కనుక క్వశ్చన్ అడిగాడు అనుకోండి, వేదాంత కళాశాలను స్థాపించినది రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్. ఓకే, సో మనకి ఇంకా ఈ రాజా రామ్మోహన్ రాయ్ గారికి 12 భాషలలో ప్రావీణ్యం కలదు. 12 భాషల కంటే ఎక్కువ మాట్లాడగలడు రాజా రామ్మోహన్ రాయ్ గారు. అంటే 12 భాషల కన్నా ఎక్కువ భాషలలో ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ గారికి ఎక్కువ ప్రావీణ్యం కలదు. అందుకే మనం ఇంతకు ముందు చూసాం, ఈయన రచించిన పుస్తకాలు పర్షియా భాషలో రచించాడు. ఈయన యొక్క పత్రికలు కూడా పర్షియా భాషలో ప్రచురించడం జరిగినది. ఓకే, ఇది రాజా రామ్మోహన్ రాయ్ దగ్గర ఇంపార్టెంట్ విషయాలు. ఇంకా రాజా రామ్మోహన్ రాయ్ దగ్గర కనుక చూస్తే మరి ఎప్పుడు చనిపోయాడు అనేది కనుక చూస్తే ఈయన 1833 సెప్టెంబర్ 27వ తారీఖున సెప్టెంబర్ 27వ తారీఖున ఈయన ఎక్కడ చనిపోయాడంటే ఇంగ్లాండ్లోని బ్రిస్టాల్ నగరంలో మరణించాడు. 1833 సెప్టెంబర్ 27వ తారీఖున రాజా రామ్మోహన్ రాయ్ ఇంగ్లాండ్లోని బ్రిస్టాల్ నగరంలో మరణించాడు. అనగా ఇంగ్లాండ్ అంటే ఎక్కడ? యూరోప్ కంట్రీ కదా, అవునా? సో మనకి అదే విధంగా ఇంగ్లాండ్లో మనకి లండన్ ఉంది కదా, లండన్ ఈయన దగ్గర ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, భారతదేశం నుండి లండన్ ని సందర్శించిన మొట్టమొదటి భారతీయుడు రాజా రామ్మోహన్ రాయ్. భారతదేశం నుండి లండన్ సందర్శించిన తొలి భారతీయుడు ఎవరు అని క్వశ్చన్ అడుగుతారు. లండన్ ని సందర్శించిన తొలి భారతీయుడు ఎవరు అని కనుక క్వశ్చన్ అడిగితే రాజా రామ్మోహన్ రాయ్. ఓకే, సో మనకి అదే విధంగా ఇంకా బ్రహ్మ సమాజంకి ఈయన ఎక్కడ చనిపోయాడో చెప్పుకున్నాం కదా, ఇంగ్లాండ్లోని బ్రిస్టాల్ నగరంలో చనిపోయాడని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా ఈయన ఏం ప్రోత్సహించాడు? భారతదేశంలో మూఢ విశ్వాసాలు ఉండకూడదని చెప్పి ప్రోత్సహించాడు. అందుకే సతీసాగమనానికి కృషి చేశాడు. కానీ ఈయన ఈ విధంగా మూఢ విశ్వాసాలకి ప్రోత్సహించడంతో ఈయనకు వ్యతిరేకంగా కొంతమంది భారతదేశ సాంప్రదాయాలను మారుస్తున్నాడు, ఇది తప్పు అని చెప్పి ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ గారికి వ్యతిరేకంగా కొంతమంది సనాతనవాదులు అంటారు, వాళ్ళని సనాతనవాదులు అని అంటారు. అందులో ఒక ఆయన రాధాకాంత్ దేబో. ఈయన ఈ రాధాకాంత్ దేబో అనే ఆయన మన రాజా రామ్మోహన్ రాయ్ గారికి వ్యతిరేకవాది. ఆయన ఏది చేసినా వ్యతిరేకించేవాడు. అదేవిధంగా మన రాజా రామ్మోహన్ రాయ్ గారు సంవాద కౌముది అనే పత్రికకి, మన రాజా రామ్మోహన్ రాయ్ గారికి పత్రికను చూసాం కదా, సంవాద కౌముది. ఆ సంవాద కౌముది అనే పత్రికకి వ్యతిరేకంగా, ఈ సంవాద కౌముది పత్రికకి వ్యతిరేకంగా ఈయన ఏం చేశారంటే సమాచార చంద్రిక అనే పత్రికను కూడా స్థాపించాడు. ఎవరైనా? రాధాకాంత్ దేబో అనే ఆయన మన రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించిన సంవాద కౌముది అనే పత్రికకి వ్యతిరేకంగా సమాచార చంద్రిక అనే పత్రికను స్థాపించాడు. అదేవిధంగా మన రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించిన బ్రహ్మ సమాజం, ఈ బ్రహ్మ సమాజానికి వ్యతిరేకంగా ధర్మ సభ అనే దానిని ఈ 1829లో రాధాకాంత్ దేబో అనే ఆయన స్థాపించడం జరిగినది. చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ధర్మ సభను ఎవరు ఏర్పాటు చేశారంటే రాధాకాంత్ దేబో. ధర్మ సభ అనే సంస్థ ఏ సంస్థకి వ్యతిరేకంగా స్థాపించడం జరిగినదంటే బ్రహ్మ సమాజం. ఈ బ్రహ్మ సమాజ స్థాపకుడు ఆల్రెడీ మనం చూస్తాం రాజా రామ్మోహన్ రాయ్ గారు. అదేవిధంగా రాజా రామ్మోహన్ రాయ్ గారి పత్రిక అయిన సంవాద కౌముది అనే పత్రికకి వ్యతిరేకంగా రాధాకాంత్ దేబో అనే ఆయన ఏ పత్రికను స్థాపించాడంటే సమాచార చంద్రిక అనే పత్రికను స్థాపించాడు. ఇది బ్రహ్మ సమాజం గురించి. అందులో బ్రహ్మ సమాజ స్థాపకుడు
మొదటి సామాజిక సాంస్కృతిక జాగృతి ఉద్యమకారుడు రాజా రామ్మోహన్ రాయ్. ది గ్రేట్ రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి ఇక్కడ మనం తెలుసుకోవడం జరిగింది.